మన పిఎం మోదీకి పెళ్ళయిందంటే 90% కాలేదని అంటారు. కానీ దేశం కోసం భర్త, భర్త కోసం ఆమె కన్నీళ్లు పెట్టించే నిజం ఒకటి ఉంది. పిఎం మోదీకి 18 ఏళ్ల వయసులోనే గుజరాత్ సాంప్రదాయ ప్రకారం జోషాదా బిన్కి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ మోదీకి దేశం పట్ల భక్తి, సన్యాసంపై ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల పెళ్లైన కొద్ది రోజులకే నేను దేశం కోసం ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాను, నా కోసం ఎదురు చూడొద్దని భార్యకి చెప్పి హిమాలయాలోకి వెళ్లిపోయాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదు, అలాగని కలిసి కూడా జీవించలేదు. చాలా రోజుల వరకు మోదీ కూడా తన పెళ్లైన విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఎలక్షన్ నామినేషన్ లో కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ రాసేవాడు కాదు. కానీ 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం తన ఎఫిడవిట్ లో మ్యారీడ్ అని, భార్య పేరు జోషాదా బిన్ అని అధికారంగా ప్రకటించాడు. అప్పుడే ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు జోషాదా బిన్ గారు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రజెంట్ తన బ్రదర్ తో కలిసి నివసిస్తున్నారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే తన భర్త ప్రధానమంత్రి కావాలని విజయం కోసం ఉపవాసాలు, పూజలు, వ్రతాలు కూడా చేశారు. తన భర్త దూరంగా ఉన్న తన ఎదుగుదలను గౌరవిస్తారు. జోషాదా బిన్ ఎంత గొప్పవారంటే వదిలి వెళ్లిపోయిన 40 ఏళ్ల పాటు ఒంటరిగా బ్రతికి తన జీవితం త్యాగం చేసింది. ఇప్పటికీ మోదీ గారు తన భర్తగానే భావిస్తుంది. ఆయన నాకు దేవునితో సమానం, నా భర్త దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, అది చాలు గర్వంగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.